నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఆర్ఐ ఏసీబీ వలలో చిక్కారు. భూ సర్వే నెంబర్ మారుస్తానని 30,000 లంచం తీసుకుంటూ ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కేసీఆర్ తండాకు చెందిన బానావత్ లచ్చు కొలుముంతల్ పహాడ్ గ్రామ పరిధిలో ఉన్న తన పెదనాన్న భూమిని తన పేరుపై మార్చుకునేందుకు ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డిని కలిశాడు. సర్వే నెంబర్ మార్పు కోసం ఆర్ఐ 30,000 డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రెక్కి నిర్వహించిన ఏసీబీ అధికారులు దేవరకొండలో లచ్చు నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆర్ఐ శ్రీనివాస్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయని, పనిచేసిన ప్రతి చోట అక్రమాలకు పాల్పడ్డాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆర్ఐ గారు పి శ్రీనివాస్ రెడ్డి గారిని 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇది మన దిండి ఎక్స్ రోడ్ దగ్గర మేము ఆయన్ని కారులో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొండమల్లేపల్లి గ్రామానికి సంబంధించి లచ్చు అనే ఫిర్యాదుదారుడు కేశ్ తాండా కొండమల్లేపల్లి మండల వాస్తవ్యుడు అతని పెదనాన్న ఒక భూమిని ఇతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కన్సర్న్ మండల ఆర్ఐ గారు పి శ్రీనివాసరెడ్డిని అప్రోచ్ అయితే ఆయన 30,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ మమ్మల్ని ఆశ్రయిస్తే ఇమీడియట్లీ మేము కంప్లైంట్ తీసుకుని దాని మీద విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు ఆయన్ని పి శ్రీనివాసరెడ్డి ఆర్ఐ గారిని రెడ్ హ్యాండ్ 30,000 తీసుకుంటున్నాక డ్రాప్ చేయడం జరిగింది.